హలో అండి, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు చాలా సింపుల్గా టేస్టీగా పన్నీర్ జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అలాగే చారు కూడా ఎలా పెట్టుకోవాలో ఒకసారి మీకు చేసి చూపిస్తాను. అవి ఎలా చేయాలో చూద్దామా ఒకసారి. ముందుగా పన్నీర్ కడుగుతున్నారండి. పన్నీర్ని ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్నగా తరిగించుకున్నారండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. అందుకే చాలా చిన్నగా కట్ చేశాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో జీడిపప్పు వేసి ఫ్రై చేద్దామండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలండి. పన్నీర్ పాలవాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పన్నీర్ ముక్కలను వాటర్ వేసిన గిన్నెలోకి తీస్తున్నానండి. అలా తీయడం వల్ల పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. తర్వాత అదే ఆయిల్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గలు వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకోవాలండి. అవన్నీ కూడా బాగా వేపుకోవాలి. కార్తీక మాసం కదండి, నాన్ వెజ్ తినట్లేదు. అందుకే మంతంతా వెజ్ కర్రీసే చేసుకుంటున్నాము. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా తరగడం వల్ల తొందరగా వేగుతాయండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలాగా 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలండి. మిక్సీ వేసేలోగా వీటిని ఒకసారి కలుపుదామండి, మళ్ళీ మాడిపోతాయి. ఇలా టమాటా మిక్సీ వేయడం వల్ల కర్రీకి గ్రేవీ వస్తుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లో వేగిపోయాయండి. తర్వాత ఉల్లిపాయలో టమాటా పేస్ట్ కూడా వేసుకుందామండి. టమాటా పేస్ట్ వేసాక బాగా వేపుకోవాలండి. టమాటా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల జీలకర్ర పొడి వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలాలు బాగా వేగిన తర్వాత దానిలో పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి.
తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకుని నీటిలో వేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలండి. వాటర్తో సహా వేసుకోవాలండి. నేను తీసుకున్న పన్నీరు 200 గ్రాములండి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం జీడిపప్పు తీసుకుని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వల్ల కర్రీకి కమ్మటి రుచి వస్తుందండి. ఇప్పుడు ఈ కర్రీలో జీడిపప్పు పేస్ట్ అంతా వేసుకోవాలండి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి వేసుకుందామండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలండి. కర్రీ దగ్గరికి అయ్యిందండి. ఈసారి దాంట్లో కొత్తిమీర చల్లుకుంటే పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అండి. కర్రీ గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుందండి. చూసారుగా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలానే ఉందండి. ఇప్పుడు చారు ఎలా చేయాలో చూద్దామండి. ఈ గిన్నె నిండా వాటర్ తీసుకున్నానండి. దీనిలోకి పెద్ద నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నానండి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, టమాటా కట్ చేస్తున్నానండి. ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు అందులో వేసుకోవాలండి, సన్నగా చీరికలు చేసుకుని. తర్వాత ఒక టమాటా కట్ చేశాను, ఆ టమాటా కూడా అందులో వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు సగం ముక్కలు వేసానండి. మిగిలిన సగం ముక్కలు చారు తాలింపు పెట్టేప్పుడు వాడదామండి. అలాగే తర్వాత ఈ సైజు అల్లం ముక్కని బాగా కడుగుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా దంచుకోవాలండి. చారుకి ధనియాలు అల్లవేనండి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అవి రెండు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చారు చాలా టేస్టీగా ఉంటుందండి. చారే కదా అనుకోకండి, ఒక్కసారి ఇలా పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆ చారుగిని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ చారులో 2 రెమ్మల కరివేపాకు వేద్దామండి. తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత ఒక 20 నిమిషాల పాటు చారుని బాగా మరిగించుకోవాలండి. చారు ఇలా బాగా మరిగిన తర్వాత దానిలో ఒక 3 చెంచాలు పంచదార వేసుకోవాలండి. చారులో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేస్తేనే చారు టేస్ట్ బాగుంటుందండి. చారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని తాలింపు పెడదాం. గిన్నె హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలండి. ఈ రెండు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేయాలండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకోవాలండి.
ఇలా బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ వాము కూడా వేసుకోవాలండి. చారులో వాము వేసుకోవడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా డైజెషన్ బాగుంటుందండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు చారు తాలింపు పెట్టేద్దాం. చారులో వేసినంత తాలింపులో పడకుండా టీ చిక్కంతో వడపోసుకుంటున్నానండి. అంతేనండి, చారు కూడా రెడీ అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. బాయ్ బాయ్.